అధికారం వస్తే ఇక మనం బతుకు హైదరాబాద్ కష్టం అని చెప్పి ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా బలహీన వర్గాల గురించి ఉంటా అని చెప్పి మరి పోరాటం చేసి ఈరోజు ప్రతి ప్రోగ్రాంకు సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీశైలం గారికి, గౌరవనీయులు మరి జేఏసీ వర్కింగ్ చైర్మన్ ఉంటూ అందరినీ సమైక్యం చేస్తున్నటువంటి పెద్దలు గణేశాని గారు, మరి జేఏసీ కో చైర్మన్ గా ఇక్కడ ఏ కార్యక్రమం ఎవరు పెట్టినా ఆ బీసీ పేరు ఒక అబ్బాయి చెప్తే దాన్ని బాధ్యతగా తీసుకొని మరి ముందు నడిపిస్తున్నటువంటి జాతర శ్రీనివాస్ భుజకృష్ణ గారికి, మరియు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిరంతరం బడుగు బలహీన వర్గాల ప్రాంతంలో శేఖర్ సంఘం గారికి, మరియు సేవా సంఘం సదానంద గారికి, మా వెంకటేష్ గారికి, తర్వాత జగన్నాథన్ గారికి, మహిళా నాయకురాలు రమణ గారికి, ఇంకా మా డాక్టర్ చెన్నయ్య గారికి, శ్రీనివాస చైర్మన్ వెంకటయ్య గారికి, రాజయ్య గారికి, ఎంటీఆర్ కంపెనీ అధ్యక్షులు రాజయ్య గారికి, మహిళా వెంకటేష్ కంపెనీ అధ్యక్షులు సంతోష్ గారికి, జనార్దన్ గారికి, ఇంకా మిగతా పెద్దలకు అందరికీ పేరు నమస్కారం. దయచేసి మరి మీడియా ద్వారా నేను బీసీ సంఘాలకు కానీ నాయకులకు కానీ తెలియజేస్తా ఉన్నా, ఇది పేరు బట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఇది జాతీయ స్థాయిలో అనేక మంది అనేక రాష్ట్రాల ప్రముఖులు హాజరవుతారు. రైలుకు ఎంతో కష్టపడి ప్రయాసపడి ప్రతి నెలలో 3-4 ప్రోగ్రాంలు చేస్తుంటుంది సంఘం. మరి జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఆ బాధ్యత కూడా మనం తెలంగాణ తీసుకోవాలని చెప్పి మరి తెలంగాణనే బాధ్యత తీసుకొని అన్ని బీసీ సంఘాలను, దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రముఖులను అందరినీ అక్కడ ఆహ్వానించి మన బెంగళూరులో కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరు కూడా కొంత సాయం చేసి ప్రముఖులందరూ హాజరై మరి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసి దేశవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గానికి ఒక మంత్రిత్వ శాఖ లేదు. 80 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి వారికి చట్టసభలలో కరెక్ట్ న్యాయం లేదు, ఉద్యోగాలలో సరిగ్గా న్యాయం లేదు. ఏ చూసినా ఉద్యోగాల్లో చూసినా అగ్రస్థానంలో జనాభా, కానీ ఉద్యోగాల్లో చిన్న అందరికన్నా కింది స్థాయి. ఫైనాన్షియల్గా చూస్తే ఆర్థికంగా కూడా అందరికన్నా కింది స్థాయి. ఇండస్ట్రీస్ చూస్తే చాలా నామమాత్రంగా 1 లక్ష కోట్ల కాంట్రాక్టు పెద్ద పెద్ద మాల్స్ ఎక్కడనే, థియేటర్స్ ఎక్కడనే, అంటే ఆర్థిక మూలాలన్నీ కూడా అల్ప సంఖ్య గల చేతులకు వెళ్ళినాయి. అధిక సంఖ్య జనాభాలు వాళ్ళు చేతులు బోజ్జోలో పట్టుకొని అడుగుతున్నట్టు. అంటే పరిపాలన ఓట్లేసి గెలిపించిన తర్వాత ఎవరే కానీ మాకు కూడా కొంత కావాలి అనుకుంటున్నాం, కానీ లాస్ట్కు చట్టసభలలో పక్కన పెడదాం. కనీసం స్థానిక సంస్థలలోనైనా రిజర్వేషన్ వస్తుంది అనుకుంటే అది కూడా నేను చేసిన కాడికి ఉంది, అంటే ఒకటి ముందు పోతేనే చేస్తుంది. ఇవాళ దక్షిణ భారతదేశంలో కొంత చైతన్యం ఉంది. మీరు చూడండి, కేరళలో చూడండి, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఓబీసీలో కేరళలో ముఖ్యమంత్రి. కర్ణాటకలో చూడండి, ఎవరైనా కూడా కర్ణాటకలో ఓబీసీలో ముఖ్యమంత్రి అవుతారు. గోవాలో చూడండి, తర్వాత అనేక రాష్ట్రాలు, కర్ణాటక, గోవా అనే రాష్ట్రాలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాకపోయినా కనీసం ఇక్కడ ఆర్థికంగా చదువుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారం రిజర్వేషన్లు, ఉద్యోగాలు రిజర్వేషన్లు, కనీసం స్థానిక సంస్థలన్నా వస్తే గౌరవంగా దక్కుతుంది అనుకుంటే కనీసం కానీ స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ దక్కిస్తారు. అంటే ఇంత సంఖ్య ఉన్నా ఎందుకు చైతన్యవంతులను కానియట్లేదు, చదువుకోనియట్లేదు, ఆర్థికంగా ఎదిరియట్లేదు. ఎవడైనా ఆర్థికంగా ఎదుగుతుందంటే ఆర్థికంగా ఎదిగితే వ్యక్తులను కానీ, ఆ కులాన్ని కానీ, ఆ జాతులను కానీ నిర్వీర్యం చేసేసి వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తాను. అంటే పాలకులు రాజు మంచివాడైతే ప్రజలందరూ మంచిగా ఉంటారు. ఇక్కడ వ్యవస్థ అనేది తయారైపోయింది కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా మేమున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు కనీసం హాస్టల్స్ లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ హాస్టల్స్ తర్వాత గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇది ఆత్మగౌరవ భావాలు ఇప్పించుకున్నాం. చిన్న చిన్న వృత్తులకు, యాదవులకు గొర్రెలు ఇవ్వడము, గౌడులకు వైన్ షాప్లు ఇవ్వడం, విషయ బ్రాహ్మణులకు రకరకాలు ఎంతో చేసుకోవాలి. కానీ రాను ఏమైపోతుందంటే మరి ఇచ్చిన అంతకన్నా ఎక్కువ చేస్తామని హామీలు ఇస్తూ చేయట్లేదు. కనుక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బయటోళ్ళు కానీ కలిసికట్టుగా తన హక్కుల గురించి పోరాటం చేసినప్పుడు మాత్రమే సాధించుకోగలుగుతాం. దేశంలో ఏ స్థితిగతులు ఉన్నాయి, దేశంలో
స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలైనా 20 సంవత్సరాలుగా వస్తున్నా ఎందుకు మనకు ఒక చిన్న మంత్రి శాఖ లేదు, బడ్జెట్లో ఎందుకు కేటాయింపు లేదు, ఉద్యోగాల్లో ఎందుకు రిజర్వేషన్ లేదు, ప్రమోషన్లో ఎందుకు రిజర్వేషన్ లేదు, ఎందుకు అన్యాయం జరుగుతా ఉంది, ఎక్కడ లోపం ఉంది, పాలక లోపమా మన ప్రజల లోపమా? మరి ప్రజల లోపం అయితే మనం ఏం చేయాలి, పాలక లోపం అయితే మనం ఏం చేయాలి, కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం. ఒక నాయకుడు ఎందుకు ఏం చేస్తున్నారంటే వాడు ఏదో ముద్దు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీలో ఏముంటుందంటే కుక్కని చంపాలంటే అరే పిచ్చి వేస్తారా కుక్కలు అనిస్తారు, అలాగే అందరూ కుక్కలు పట్టిస్తారు, మున్సిపాలిటీ ఇంట్లో పట్టిస్తారు, అదే పిచ్చి వేసినాక చెప్పలేము ఆయన ఎందుకని చెప్పేసి అంటే ఒక ముద్ర వేసి ఆయన్ని అన్న దొరకాలి, అలాంటివి జరుగుతా ఉంది. అందుకని దీన్ని ఈ రోజుల్లో ఎక్కడో జరిగిపోయింది, కానీ ఇంకా ముందు రోజుల్లో జరగడానికి అవకాశం లేదు. సంఘాలు యాక్టివేట్ అయ్యి అందరు యాక్టివేట్ అయ్యి కనుక ఒక కులానికి పరిమితం కాకుండా అరే మనందరం ఒక్కటే అనేటువంటి భావంతో కలిసికట్టుగా ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అందరు ఎదిగినట్లయితే రాజకీయంగా గౌరవం దక్కితేనే రాజకీయంగా మన స్థానం ఉంటే గౌరవం గుర్తుపెట్టుకోండి. ఇలా అంబానీ గారికి తర్వాత ఎవడు టాటా గారికి బిర్లా గారికి మస్తు పైన ఓట్లు లెక్క చేయడు. సర్పంచ్ అంటే వాడు ఊళ్ళో కోటీశ్వరుడా, సర్పంచ్ కూడా గౌరవం ఎవరికి ఉండదు, ఎమ్మెల్యేకున్న గౌరవం ఎవరికి ఉండదు, మంత్రికున్న గౌరవం ఎవరికి ఉండదు. కనుక అధికారంలో ఉండడమే ప్రధాన ఎజెండా పెట్టుకోవాలి. అందరూ కూడా అధికారంలో ఉంటేనే ఆ కులానికి ఆ జాతికి గౌరవం ఉంటుంది. లేకపోతే కోటీశ్వరుడైనా గవర్నమెంట్ పని చేయాలి, ఎమ్మెల్యే ఎదుర్కోవాలి, వ్యవసాయ భూముల బాధ్యత వస్తే అడిగే పోవాలి. మరి 50 మనం చూస్తున్నాం, భూముల బాధ్యత వస్తే ఏం చేస్తారు, 30% ఇస్తామని అడుగుతుంది, 30% భూమి గుంజుకోవాలి ఇస్తారు. వాళ్ళేమో రాజులు, వాళ్ళకి పంచాయతీ చెప్పేమో మనం రౌడీలము గుండాలము లేకపోతే మనకు రకరకాలుగా ముద్రేస్తారు. అంటే అది ఎక్కడ దొరుకుతుందో అర్థం చేసుకోవాలి. ఇక బహిరంగంగా మీరు ఎవరినో చిన్నపిల్లలు హైదరాబాద్ లో వాళ్ళే భూములను సృష్టిస్తారు, పంచాయతీ సృష్టించి ఏం చేస్తారు, వాళ్ళు ఏం కొట్టేది చేస్తున్నారు. ఈయనకు 100 ఎకరాలు అంటే 30 ఎకరాలు అడుగుతున్నారు చెప్తారు గ్యారంటీ. ఇక కష్టపడి మా ఊళ్ళు భూములు వ్యవసాయం చేసుకుని ఉండే భూములు, కానీ మా భూములన్నీ పేదల భూములన్నీ పొజిషన్లో పెట్టి ఇలా పెట్టి మళ్ళీ ఏడుకోవాలి, రాజకీయం వాళ్ళు ఎన్నుకోవాలి. వాళ్ళు కూసిన కాడ అన్ని పర్సెంట్ వస్తుంది. వాళ్ళేమో పంచాయతీ ఎంపీలో రాసులు గొప్పవాళ్ళు. మరి మా ఊళ్ళు పంచాయతీ ఎంపీ ఎవరిని చేసిన వాళ్ళకు ఇబ్బంది పెట్టి కనుక ఇలా ఈ హైదరాబాద్ లో జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇలా ఎవరికైతే భూముల శాఖ ఇచ్చిందో భూముల శాఖనే భూములు మింగేస్తుంది. ఒక్కరు సహాయశక్తుల కృషి చేయాలని చెప్పని అక్కడ మాట్లాడిన అంశాలు సోషల్ మీడియా ద్వారా చెప్పాలని చెప్పని నిరంతరం బీసీల అభివృద్ధి గురించి పాటుపడుతున్నటువంటి మరి జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో పనిచేసిన అన్ని సంఘాలు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ